నమస్తే అండి. ఒక్క నిమిషం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. రక్షాబంధన్ కదండి, చాలామంది క్రైస్తవులు అయితే చేసుకోరు, కానీ చాలామంది రక్షాబంధనం చేసుకుంటారు. ఇది పవిత్రమైన బంధంగా భావిస్తారు కాబట్టి నేను చిన్నది చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది వ్యర్థంగా అయితే ఎవరికి కట్టకండి. కనబడ్డ వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు అని చాలామంది కడతారు. అయితే వాళ్ళేమో అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే డబ్బుల కోసం వచ్చి కట్టింది అని వాళ్ళు అనుకుంటారు. అలాగే కొంతమంది డబ్బుల కోసం కూడా వెళ్ళి కడతా ఉంటారండి. అందుకని నిజంగా కట్టే వాళ్ళకి కూడా విలువ లేకుండా అయిపోతుంటుంది. అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఒకసారి ఏమైందంటే అక్క అక్క అనేసి పిలుస్తున్నాడు, తమ్ముడు అవుతాడు కదా అని రాఖీ పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి మాకు తెలిసిన అమ్మాయి. అయితే ఎవరే ఆ అమ్మాయి వచ్చి నించుంది. ఆ అబ్బాయి ఏమో బయటికి రాలేదంట. ఒక 20 రూపాయలు అక్కడ ఉన్నాయి, ఇచ్చే వెళ్ళిపోతుంది తీసుకొని అని అనేప్పటికీ చాలా బాధ కలిగింది అని చెప్పింది. ఇలాంటివి ఉంటాయండి, అందుకని మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. పోయిన సంవత్సరం మా జైన ఇంకా అందరూ కడతానంటే నేను కడతాను అని ఏడితే ఇంకా తెప్పించి వాళ్ళకి తమ్ముడాళ్ళు కట్టించారండి. మా పిల్లలు కూడా చిన్నప్పుడు అలాగే ఏడిచేవారు. ఎదురింటి సాయిబుల అబ్బాయి కట్టించేదాన్ని. ఇప్పుడైతే మానేశారనుకోండి.